హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. నేను మీ దీపాను. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ రైస్లోకే కాదండి, చపాతీలు కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ప్రిపేర్ చేద్దాం రండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఈ రకమైన చిక్కుడుకాయలు తీసుకున్నానండి. దీన్ని చివరి భాగము మొదటి భాగం నుంచి ఇలా తీస్తే నార అనేది వస్తుంది. ఇలా నార తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం చాక్తో కానీ చేత్తో కానీ కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడవ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ కరివేపాకు అనేది ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా నీట్గా శుభ్రంగా కడుక్కున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా దీనిలో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 7 to 8 మినిట్స్ మగ్గించుకుంటే చిక్కుడుకాయలు అనేవి మంచిగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకొని మగ్గించుకోవాలి చిక్కుడుకాయలని. ఇలా మగ్గిన చిక్కుడుకాయలని ఇలా మధ్యలో ఖాళీ చేసి ఇక్కడ నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో వేసుకొని ఇలా చిక్కుడుకాయలతోనే టమాటాని ఇలా కవర్ చేసుకున్నాను. ఇలా కవర్ చేయడం వల్ల టమాటా అనేది చాలా వేగంగా మగ్గిపోతుందండి. మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ అనేది మనం కుక్ చేసుకుంటే టమాటా అనేది మంచిగా కుక్ అయిపోతుంది. టమాటా ఇక్కడ 4 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయింది. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే టమాటా అనేది చిక్కుడుకాయలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ తగ్గ మాత్రం కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారము అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మన గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న టీ గ్లాసుల వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకే కాదండి, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే కొత్తవారు నా ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.